వెల్కమ్ టు గ్రౌండ్ టాక్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ జర్నలిస్ట్ ప్రవీణ్ కుమార్. గాదే సాయి కృష్ణ మిస్సింగ్ కేసు ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగింది. అయితే అనేక ఆరోపణలు నాగరాజు ఎదుర్కొంటున్న పరిస్థితి, అలాగే అరెస్ట్ చేయడానికి కూడా రంగం సిద్ధమైందంటూ కూడా మీడియాలో విస్తృతంగా ప్రచారం అయితే సాగుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా కొన్ని అంశాలు చూసినట్లయితే హత్య కేసు కావచ్చు, అలాగే విధులు దుర్వినియోగం చేయడం కావచ్చు, అలాగే లాకప్ డెత్ అంశం కావచ్చు, ఇటువంటి అనేక ఆరోపణలన్నీ కూడా మరి సిఏ నాగరాజు అయితే ఎదుర్కొంటున్నాడు. అయితే దీని మీద ఒక సంచలనంగా మారడం, అలాగే ఇది చివరికి సిట్ ఏర్పాటవడం కూడా జరిగింది. అయితే ఆ దర్యాప్తు కూడా ముమ్మరం జరుగుతుంది. అయితే ఈ యొక్క అంశానికి సంబంధించి ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ తీసుకోవడం, అలాగే తనని విధుల నుంచి తప్పించడం, అంటే తనని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అలాగే తనని సిఏ నాగరాజుని అరెస్ట్ చేయడానికి రంగం కూడా సిద్ధం అయింది అంటూ కూడా వార్తలు కూడా వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఒక కీలకమైన ప్రధానమైన అంశం చూడాలంటే, ఒక వ్యక్తిని చంపడం అనేది ఎవరు కూడా చేయకూడదు. అంటే ఒక వ్యక్తి ఎవరు చంపినా సరే అది ఖచ్చితంగా తప్పే. సో కానీ ఇక్కడ ఒక ప్రధానమైన అంశం చూడాల్సింది ఏంటంటే, ఇక్కడ చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒక క్రిమినల్, అంటే ఒక రౌడీ. సో సమాజానికి చాలా వరకు కూడా నష్టం చేసిన వ్యక్తి అనే అక్కడ ఉన్న స్థానికులు కావచ్చు, వీరందరూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి అక్కడ. ఎందుకంటే సిఏ నాగరాజుని అరెస్ట్ చేయబోతున్నారు అని ఎప్పుడైతే తెలిసిందో అక్కడున్న స్థానికులు ప్రజలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళడం, తన సంఘీభావ తెలియపరుస్తూ కూతుర ర్యాలీలు కూడా చేయడం జరిగింది. ఒక నిజాయితీ గల ఆఫీసర్ని సో ఎందుకు ఈ విధంగా చేస్తారంటూ అనేక అంటే వారి యొక్క వెర్షన్ అయితే వినిపించిన పరిస్థితి. ఎందుకంటే సిఐ నాగరాజు అక్కడికి వచ్చిన తర్వాతే అక్కడున్న రౌడీజన్ కావచ్చు, ఆగతాయిలు ఒక ఆట కట్టేయడం కావచ్చు, ఈ అనేక అంటే లా అండ్ ఆర్డర్ని సరైన పద్ధతిలో పెట్టే విధంగా కఠినంగా వ్యవహరించాడు. అలాగే ప్రజలకి మేలు కలిగే విధంగా ఎన్ని చర్యలు చేపట్టాలో అన్ని చర్యలు చేపట్టారంటూ కూడా చాలా పెద్ద ఎత్తున ప్రజలందరూ అక్కడికి వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు. ఇక్కడ ఒక అంశం చూడాలంటే, సమాజానికి నష్టం కలిగించే ఏ వ్యక్తి కూడా సో వారు ఖచ్చితంగా సమాజంలో అనేది ఉండరాదు. కాకపోతే ఇక్కడ ఒక వ్యక్తి తప్పు చేస్తే దాన్ని శిక్షించడానికి కోర్టులు అయితే ఉన్నాయి. సో స్వయంగా పోలీసులే ఎలా హత్య చేయడం కావచ్చు, అంటే ప్రధానంగా అందరూ కూడా ఇదే విశ్వసిస్తున్న నేపథ్యంలో అనేక వార్తలు కూడా వస్తున్న నేపథ్యం. సో ఇక్కడ చూడాల్సింది, ఇక్కడ అతన్ని లాకప్ డెత్ చేశారు, అనేక విధాలుగా టార్చర్ పెట్టారు అని ఒక సిఏ నాగరాజు మీద వస్తున్న ఆరోపణల నేపథ్యంలో సో ఒక సిఏ నాగరాజే ఈ దీంట్లో ప్రధానంగా ఉన్నాడా, లేదంటే మిగిలిన వారు కూడా ఉన్నారా, ఒక సిఏ నాగరాజే ఇటువంటి పని చేయడానికి ఉందా, లేదంటే దీంట్లో ఉన్నతాధికారులు ఎవరైనా ఉన్నారా, రాజకీయ కోణం ఏమైనా ఉందా, ఇలా అనేక కోణాలన్నీ ప్రశ్నలు అయితే లేవనెత్తుతున్నాయి. అయితే ఇక్కడ ఒక సిఏ నాగరాజునే ఇక్కడ అతన్ని ఏం చేస్తూ ఈ విధంగా దాన్ని అవుతుంది. కానీ ఇక్కడ సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు సిఏ నాగరాజు సపోర్టెడ్గా వి సపోర్ట్ సిఐ నాగరాజు సార్ అంటూ అనేక మంది పోస్టులు పెట్టడం. సో ఇది చూస్తే నిజాయితీకి ఏ విధంగా అనేది కూడా ఒక అర్థం పడుతుంది. ఒక డేరింగ్ అండ్ డాషింగ్ అనే నిజాయితీ గల ఆఫీసర్లు ఖచ్చితంగా ఉండాలి. ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో లాకప్ డెత్ చేశారని దాని మీద ఇన్వెస్టిగేషన్ అంతా కూడా జరుగుతుంది. కానీ ఇటువంటిది డైరెక్ట్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే మాత్రం దాన్ని ఖచ్చితంగా మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. తర్వాత కోర్టులు తగిన చర్యలు తీసుకుంటూ తగిన శిక్ష అయితే ఇస్తుంది. ఇక అదే సాయి కృష్ణని మార్కాపురం నుండి కృష్ణలంక తీసుకొచ్చిన తర్వాత జరిగిన ఉదాంతం కావచ్చు, జరిగిన ఒక సంఘటనలు అన్నీ కూడా ఒకవైపు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అంటే ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అసలు ఏ టైంలో తీసుకొచ్చారు, ఎప్పుడు తీసుకొచ్చారు, ఒకవేళ తనని అనాథ శవం కింద అక్కడ కృష్ణలంకలో ఉన్నటువంటి ఎలక్ట్రిక్ శ్మశాన వాటిక దాంట్లో దహనం చేశారా, అక్కడున్న మే 24, 25 తేదీలకు సంబంధించి అనాథ శవాలు కాల్చివేయడం అంశం ఆ ఎపిసోడ్ కావచ్చు, ఇలాగా ఈ విధంగా అనేక అన్ని కోణాల్లో కూడా ఈ దర్యాప్తు అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. అలాగే ఇక్కడ ఇప్పటికీ దాదాపుగా 4 గంటల వరకు కూడా 4 గంటలు వస్తున్న గాదే సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి తనైతే విచారణ అయితే చేపట్టింది. అసలు లాస్ట్గా గాదే సాయి కృష్ణతో ఎప్పుడు మాట్లాడారు, అలాగే తన ఫోన్ అంటే ఏ టైంలో ఆ టైం కావచ్చు, ఎక్కడ అంటే లాస్ట్ తనని ఎప్పుడు మీరు చూశారు, ఇలాగ అన్ని కోణాల్లో. తర్వాత పోలీసు వారు స్టేషన్కి పిలిపించిన తర్వాత ఏ విధంగా తను మాట్లాడారు, అలాగే ఈమెకి వస్తున్న ఆరోపణలు, ఈమె ఏ ఆరోపణలు చేస్తుందో సో దానికి బలమైన కారణం. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించినటువంటి ఈ కేసులో
ఒకవైపు సిట్ దర్యాప్తు అనేది కూడా ముమ్మరం జరుగుతుంది. ఆ, ఈ కేసులో అనే ఈ కేసులో ఎఫ్ఐఆర్ ఫైల్ కూడా జరిగింది సిఏ నాగరాజ్ మీద. సో ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే విచారణ నేపథ్యంలో కూడా అసలు ఏవైతే ఇప్పటి వరకు కూడా ప్రచారం మొత్తం కూడా జరుగుతుందో, సో ఈ గాదే సాయి కృష్ణని నిజంగానే లోకౌట్ చేశారా, అలాగే అతన్ని ఎప్పుడు తీసుకొచ్చారు, అలాగే దానికి సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా అడిగితే, అంటే అన్ని వివరాలు కూడా ఇన్వెస్టిగేషన్లో తెలిసే అవకాశం అయితే ఉంది. సిఏ నాగరాజు నుండి కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. కొన్ని కీలకంగా చూసుకున్నట్లయితే ఒక సిఏ నాగరాజ్ అయినా లేదంటే వెనక ఎటువంటి చాలా ఉన్నత స్థాయి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా ఇక్కడ అనేక ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయి. అలాగే ఇక్కడ చూడాల్సింది సిఐ నాగరాజు. సో ప్రధానంగా గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ఈ యొక్క సంచలనమైన ఈ కేసులో సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇటువంటి ఒక నింద కావచ్చు, లేదంటే ఇటువంటిది ఇతని మీద పడిన నేపథ్యం. కాకపోతే అంత ముందు వరకు కూడా చేసిన అతని సర్వీస్ నేపథ్యంలో సో ఎక్కడ కూడా అంటే ప్రజల వైపు ఉండి ప్రజలకి ఎక్కడ కష్టం కలగకుండా తను ప్రవర్తించడం కావచ్చు, ఆ చర్యలు చేపట్టడం కావచ్చు, అలాగే ఎవరైతే ఆగతాయిలు ఆడగట్టడం కావచ్చు, ఇలా రౌడీగా ఉండి సమాజానికి నష్టం చేకూర్చే వారందరూ కూడా ఒక సింహ స్వప్నంగా ఉన్నాడు, ఎక్కడెక్కడ జరిగేటువంటి క్రిమినల్ యాక్టివిటీస్ని ఉక్కుపాంతో అణిచివేశాడు అంటూ కూడా ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ఇతనికి సంఘీభావం తెలుగుతూ సిఏ నాగరాజ్కి కొవ్వొత్తుల నిరసన చేపట్టిన స్థానిక మహిళలు కావచ్చు, స్థానికులందరూ కూడా వారి మాటల్లో కూడా విన్ నేపథ్యం తర్వాత తన ఒక నిజాయితీ కావచ్చు, గొప్పతనం అంతా కూడా మెల్లికి బయటకు వస్తుంది. సోషల్ మీడియా వేదిక కూడా తనకి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక క్రిమినల్ అయినా సరే తను చంపడం మాత్రం ఖచ్చితంగా అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ అసలు కాదు, అది తప్పు. అంటే న్యాయస్థానంలో దానికి సంబంధించి చర్యలు చేపడుతుంది. ఇక్కడ క్లియర్గా చూడాల్సిన అంశం చూసుకున్నట్లయితే నిజాయితీ గల సిఐ నాగరాజు ఇటువంటి కార్యకలాపాలన్నిటిని కూడా చెక్ పెట్టే విధంగా తను తీసుకున్న నిర్ణయాల పట్ల కూడా సో స్థానికులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తున్న పరిస్థితి ప్రజెంట్ జరుగుతుంది. ఇదే విధంగా తనని ఇటువంటి ఆఫీసును మళ్ళీ విధుల్లో చేర్చుకోవాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వానికి. ఇక్కడ ఇటువంటి అంటే లా అండ్ ఆర్డర్ని సరిగ్గా పెట్టేటువంటి విధులు సరిగ్గా నిర్వర్తించాలి, లా అండ్ ఆర్డర్ సరిగ్గా పెట్టడానికి వీరు కీలక పాత్ర పోషిస్తారు. ఇటువంటి డైనమిక్ ఆఫీసర్లు అందరూ కూడా చాలా అరుదుగా ఉంటారు. ఇటువంటి యాక్షన్ మరి అతను కూడా తీసుకుంటే నెక్స్ట్ వచ్చేవారు ఏ విధంగా ఉంటారు అంటే ఇప్పటికే కృష్ణాలంక వ్యాప్తంగా ఉన్నటువంటి రౌడీయిజం అంటే రౌడీలుగా ఉన్నటువంటి ఆకతాయిలుగా వచ్చి వీరందరూ కూడా గంజాయిని కూడా తీవ్ర స్థాయిలో ఉక్కుపాదంతో అణచివేశారు. సో ఇది మళ్ళీ పుట్టుకొచ్చే అవకాశం ఉంది అనే కోణంలో కూడా ఒకవైపు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. సో ఏది ఏమైనా సరే ఒకవైపు ఇటువంటి అంటే క్రిమినల్ అయినా సరే ఇటువంటి పని అంటే లోకప్ చేయడం, హింసించడం ఇది అనేది సో ఖచ్చితంగా సరైన ప్రాసెస్ కాదు, అంటే సరైన పద్ధతి కాదు, ఇది తప్పు అంటూ కూడా ఒకవైపు వ్యాఖ్య నిలిపిస్తున్నారు. సో ఒకవైపు సిఐ నాగరాజును అరెస్ట్ చేయాలంటూ ఒకవైపు తనకు సపోర్ట్గా సంఘీభావం తెలుపుతున్నారు. సో ఏది ఏమైనా సరే ఈ యొక్క గాదే సాయి కృష్ణ కేసు అనేది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన నేపథ్యంలో ఒకవైపు సిట్ కూడా ఏర్పరిచిన నేపథ్యంలో ఈ కేసు అనేది ముందుకు వెళ్తుంది. చూడాలి రానున్న రోజుల్లో ఈ యొక్క కేసు ఏ విధంగా అంటే సిట్ ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసిన తర్వాత నిజాలు దాగి ఉన్న అన్ని కూడా బయటకు వచ్చే ఆవశ్యకత అనేది ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాతే తెలిసే అవకాశం ఉంటుంది.